ఈ వీడియోలో మనం సాయిల్ మాయిశ్చర్ మెజర్ చేస్తామండి. ఇది మీ సిలబస్ ప్రకారం ఎక్స్పెరిమెంట్ నెంబర్ 9. ఓకే, సో సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలా, ఆర్డినో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుంటాం. దాంట్లో మనకిచ్చిన ప్రోగ్రామ్ని డంప్ చేస్తాం. సో సోర్స్ కోడ్ ఎక్కడ ఉందండి, మీ బుక్లోనే సోర్స్ కోడ్ ఉంది. ఓకే, సో ఇది మీ సోర్స్ కోడ్. ఈ కోడ్ని మనం ఆర్డినోలో డంప్ చేస్తాం. బట్ డంప్ చేసినప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఏం చేయాలా, మన దగ్గర ఉన్న వైఫై యొక్క ఐడి పాస్వర్డ్ మాత్రం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అది మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇది అయిన తర్వాత ఏం చేయాలంటే, కోడ్ అయిన తర్వాత బ్లింక్ ఐఓకి వెళ్ళి ఈ 3 లైన్స్ని మనం చేంజ్ చేయాలి. ఎందుకు, బ్లింక్ సర్వర్ని వాడుతున్నాం మనం, బ్లింక్ క్లౌడ్ని. సో డెవలపర్ జోన్కి వెళ్ళండి. సో బ్లింక్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఓన్లీ 2 ఎక్స్పెరిమెంట్ మాత్రమే మనం చేయగలం. 3rd ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏదో ఒకదాన్ని డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. సో నేను ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తాను. ఏసీ లోడ్ ఉంది కానీ ఏసీ లోడ్ని డిలీట్ చేస్తాను. ఇన్కేస్ పెయిడ్ వర్షన్ అయితే ఇబ్బంది ఏం లేదండి, ఫ్రీ వర్షన్ కాబట్టి ఈ ప్రాబ్లం మనకి. ఓకే, సో ఇప్పుడు మనం కొత్త టెంప్లెట్ క్రియేట్ చేద్దాం. సో టెంప్లెట్, సో మనం చేస్తుంది ఏంటి, సాయిల్ మాయిశ్చర్ కదండి. సో సాయిల్ లేకపోతే XP9 పెడతాం, XP9. సో మనది ఎక్స్పెరిమెంట్ నెంబర్ 9. సో మనం యూజ్ చేసే హార్డ్వేర్ ఏంటండి, 8266. సో ఇది వైఫై మాడ్యూల్ కాబట్టి వైఫైని పెడతాం. డన్. సో ఫస్ట్ టెంప్లెట్ క్రియేట్ అయింది. దీంట్లో మనం ఏం చేస్తాం, డేటా స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలా. న్యూ డేటా స్ట్రీమ్, వర్చువల్ పిన్ V0 మ్యాక్సిమం సరిపోతుంది. నేమ్ వచ్చి సాయిల్ అని ఇద్దాం, ఊరిని ఐడెంటిఫికేషన్ కోసం. ఇదే మీకు గేజ్ దగ్గర పేరు కనపడుతుందండి, సాయిల్ V0 అని కనపడుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్స్ పర్సంటేజ్ తీసుకుందామండి. అంటే ఎంత పర్సంటేజ్ మాయిశ్చర్ ఉందో తెలుసుకోవాలి కాబట్టి పర్సంటేజ్ పిఆర్సి అని కొట్టంగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అక్కడ ఆల్రెడీ ఉంటుంది. సో ఎంత అంటే ఒక 1000 తీసుకుందాం, లేకపోతే 100 తీసుకుందాం. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం తీసుకోవడం అంతే. సో జస్ట్ క్రియేట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, డేటా స్ట్రీమ్ క్రియేట్ అయింది. వెబ్ డాష్బోర్డ్లో సో మనం 1000 వరకు తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ గేజ్, గో టు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏం చేయాలి, మనకు కావాల్సింది కనుక్కోవాలి. ఇది మన సాయిల్గా తీసుకుంది V0 వర్చువల్ పిన్. జస్ట్ క్రియేట్, అంతా బాగానే ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో జస్ట్ క్లిక్ సేవ్. ఇప్పుడు ఏం చేయాలి, 3 లైన్ కోడ్ కావాలంటే డివైజెస్, సో న్యూ డివైస్, టెంప్లెట్ క్రియేట్ చేసాం కదా, టెంప్లెట్ మనం ఇచ్చిన పేరు ఏంటి, ఎక్స్పెరిమెంట్ 9. ఓకే, సో క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది, ఒక కోడ్ వస్తుంది. జస్ట్ కాపీ దిస్ కోడ్, కాపీ. సో ఎక్కడ పేస్ట్ చేయాలా, మనకున్న ఆర్డినో ప్రోగ్రాంలో పేస్ట్ చేయాలి. ఈ లైన్లో చూడండి, లాస్ట్లో 20 ఉంది కనపడుతుంది కదా ఇక్కడ. సో ఇప్పుడు పేస్ట్ చేస్తానే ఎంత వస్తుందో చూడండి, మారిందా లేదా. సో ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలి, సేవ్ చేయాలి ఫస్ట్. సో సేవ్, నెక్స్ట్ డన్ సేవింగ్ అని వస్తుంది కింద. ఓకేనా, నెక్స్ట్ టూల్స్కి వెళ్ళాలి, బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. 12V ఉందా లేదా, ఉన్నా లేకపోయినా ఎందుకన్నా సెకండరీ ఒపీనియన్ కోసం సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే మంచిది. టూల్స్ COM3 ఎప్పుడు వస్తుంది, కనెక్ట్ చేసినప్పుడే వస్తుందని చెప్పానండి. కనెక్ట్ అయిందో లేదు చూపిస్తాను. అదిగోండి, ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంచండి వైర్ని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, వెరిఫై, నథింగ్ బట్ కంపైల్. ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. సో డన్ కంపైలింగ్ అని వచ్చింది. ఓకే, అంటే ఎర్రర్స్ ఏం లేవన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లోడ్ చేయాలి. సో పైకి తీసుకొచ్చి అప్లోడ్ క్లిక్ చేశాను. అప్లోడ్ క్లిక్ అవ్వగానే చూడండి ఇక్కడ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఇది 100% అవ్వగానే అప్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
ఇదిగోండి అప్లోడింగ్ 7%, 15%. సో ఇక్కడ రన్నింగ్ ప్రాసెస్ మీకు ఇక్కడ బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి, కనపడింది. సో అప్లోడింగ్ స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ 100% అయింది. మనం ఆన్లైన్కి వచ్చామో లేదు చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ రావాలా, ఆన్లైన్ వస్తేనే రన్ అయినట్టు. చూడండి ఆన్లైన్ వచ్చింది కదా, ఇప్పటివరకు ఆఫ్లైన్లో ఉంది. మనకి ఇప్పుడు సాయిల్ మాయిశ్చర్ కావాలి. సో దానికోసం నేను సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది ఒక సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. ఈ పోర్ట్ని యూజ్ చేసి నేను బోర్డుతో ఇంటర్ఫీరెన్స్ చేస్తాను. చూడండి ఇదిగోండి, సో నేను ఇంటర్ఫేస్ చేయంగానే ఇక్కడ చూడండి లైట్ వెలిగింది కిట్లో. సో ఇది సాయిల్ మాయిశ్చర్ డివైస్. బట్ దీనికి నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా, లేకపోతే దీని నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. దానికోసం నేను ఏడీసీ అవుట్పుట్ని తీసుకున్నాను, ఎనలాగ్ టు డిజిటల్. సో దీని యొక్క అవుట్పుట్ తీసుకొచ్చి కనెక్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు చూడండి 1000 అని చూపిస్తుంది మీకు, కంప్లీట్. ఇప్పటి వరకు ఇంటర్ఫీరెన్స్ మొత్తం ఓపెన్ సర్క్యూట్లో ఉందండి. ఎంత షార్ట్ అయితే అంత పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నట్టు లెక్క. సో నేను ఇక్కడ సాయిల్ తీసుకోవట్లేదు, వాటర్ తీసుకుంటాను, ఎందుకంటే సాయిల్లో వాటర్ పర్సంటేజే కాబట్టి. ఇదిగోండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. పర్సంటేజ్ చూద్దాం ఎట్లా చేంజ్ అవుతుంది. ఓపెన్లో ఉన్నప్పుడు 1000 చూపించింది కదా, నేను డంప్ చేస్తున్నాను. చూసారా, డంప్ చేయగానే జస్ట్ టిప్పే అండి, జస్ట్ టిప్ అంటుకుంది. ఎంత వచ్చింది? 693 వచ్చింది. ఇంకొంచెం డంప్ చేద్దాం. చూడండి వేరియేషన్ కనపడుతుందా? ఇంకా క్లియర్గా చూపిస్తాను. రెండు వాల్యూని ఇది రెండు కనపడదండి. సో మీకు 1000 కనపడుతుంది కదండి ఓపెన్లో ఉన్నప్పుడు. సో నేను టిప్ చేశాను, వాల్యూ మరి చూసారా, ఇంకొంచెం డిప్ చేద్దాం. 355 ఆ రేంజ్లో ఉందండి వాల్యూ. కొంచెం పైకి చెప్తాం, వాల్యూ మారుతుంది చూసారండి. సో ఇట్లా సాయిల్లో ఉన్న తేమ శాతం మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు 1000% మనం కనెక్ట్ అవ్వలేదు, 100% అనుకుంటే 100% మనం కనెక్ట్ అవ్వాలి. ఎంత పర్సెంట్ మాయిశ్చర్ ఉందో చూసుకోవాలనుకుంటే 46% ఆఫ్ మాయిశ్చర్ ఉంది. సారీ, ఓకేనా. సో మీకు డిప్ చేస్తూ ఉంటే మాయిశ్చర్ లెవెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇట్లా మనం మాయిశ్చర్ని కనుక్కోవచ్చు. అంటే మీరు శాండ్ తీసుకుని కొంచెం వాటర్ పోసి టెస్ట్ చేసుకోండి. మనకు సెన్సార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టేబుల్ మీద ఇట్లా పెట్టి చేసేసాను. ఓకేనా, ఇట్లా మనం సాయిల్లో ఉన్న మాయిశ్చర్ని మెజర్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఎక్విప్మెంట్. సాయిల్ మాయిశ్చర్ టెస్ట్ తక్కువ రేటే ఉంటుందండి, లిటరలీ ఒక 50 రూపీస్ ఆర్ 100 రూపీస్లో దొరికేస్తుంది మీకు. మినిమం 100 ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అని, ఈ సెన్సార్ కానీ ఈవెన్ మన ESP8266 కూడా అంత తక్కువ రేట్లో దొరుకుతుంది. ఓకే, సో మళ్ళీ Thank you.